17/8/24 నాడు జీవో నెంబర్ 75 ద్వారా బదిలీల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ బదిలీలను 22/9/24 లోపల పూర్తి చేయవలసిందిగా జరగటం జరిగింది. ఇందుకు సంబంధించి నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన బదిలీలలో సిఇఓ ముందు ఉన్న సిఇఓ, డిప్యూటీ సిఇఓ గారు బదిలీల భాగంగా ఎంపీడీల బదిలీలను నా దృష్టిలో ఉంచి నోట్ ఫైల్ తీసుకున్నారు. నోట్ ఫైల్ మీద సంతకం తీసుకున్నారు. కార్యాలయం అందరి పరిపాలనా అధికారులు, సీనియర్ సహాయకులు, జూనియర్ సహాయకులు, మిగతా సిబ్బంది యొక్క నోట్ ఫైల్ మీద అప్రూవల్ లేకుండా పెట్టడం జరిగింది. ఈ విషయం అడగగా మాకు ఫైల్ ఈరోజు పంపిస్తాము, రేపు పంపిస్తాము, 22వ తేదీ వరకు మాకు ఉంది. కలెక్టర్ గారు పంచాయతీరాజ్ సిబ్బందిని ఎవరిని బదిలీలు చేయొద్దన్నారు. 2వ తేదీ అక్టోబర్ వరకు ఉంచమన్నారని చెప్తూ వాళ్ళు అనుకోకుండా 27/9 వాళ్ళు ఈ సీఈఓని, డిప్యూటీ సీఈఓని వాళ్ళని అక్కడి నుంచి రమ్మని చెప్పి వీళ్ళిద్దరూ సడన్గా రిలీవ్ అయ్యి వెళ్ళిపోయినారు. అందుకని వాళ్ళు నోట్ ఫైల్ లేకుండా వాళ్ళు ఎలా అంటే అలా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొంతమంది వ్యక్తిగత దీనికి పెట్టుకొని సీఈఓ గారు, డిప్యూటీ సీఈఓ గారు సంతకాలు పెట్టి 2వ తేదీ రిలీజ్ చేస్తామని చెప్పినారు. దానికి అసలు పంచాయతీరాజ్ దీంట్లోనే ఎక్కడా లేదు. ఈ విషయం అడిగినందుకు గాను బదిలీల నోట్ ఫైల్ అధ్యక్షుల వారికి పెట్టకుండా వారు బదిలీలు చేసి అధ్యక్షుల వారి సంతకం లేకుండా నోట్ ఫైల్ మీద బదిలీలు ఉత్తర్వులు ఇచ్చుటకు ఆదేశించినారు. ప్రతి ఒక్క నోట్ ఫైల్ జెడ్పీ చైర్పర్సన్ సంతకం తప్పనిసరి లేకుంటే ఆ నోట్ ఫైల్ చెల్లుబాటు కూడా కాదు. ఇంతకుముందు గతంలో పోయిన నెల ఆగస్టులో నేను ప్రమోషన్ లిస్టులో వాళ్ళకి ప్రమోషన్ లిస్టు మీద సంతకం పెట్టాను. వాళ్ళకి ప్లేస్ ఆఫ్ పోస్ట్ మీద కూడా నేను సంతకాలు పెట్టి వాళ్ళకి నేను నా నోట్ ఫైల్ తీసుకుని వాళ్ళు ప్లేస్ ఆఫ్ పోస్ట్ ఇచ్చినారు. 17/31/2004 ఆ రోజు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి 5 years అయిపోతే 5 years కానీ 0 సర్వీస్ కానీ ఆ రోజుకి వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఆర్డర్ వచ్చినాయి. వీళ్ళైనా కొత్తగా ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా వీళ్ళు ఇష్టానురాజ్యంగా వీళ్ళకి కావాల్సిన వాళ్ళని కొంతమందిని వాళ్ళు నా నోట్ ఫైల్ లేకుండా వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బదిలీలు చేసి నోట్ ఫైల్ మీద వాళ్ళ సంతకాలే పెట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను కలెక్టర్ దృష్టికి కూడా తీసుకోపోయినాను. అమ్మ బాగుండే మీరు ఎందుకమ్మా నాకు ముందుగా వాళ్ళు నేను 27వ తేదీ వాళ్ళని రిలీవ్ చేశాను కదా, మీరు ఎందుకమ్మా ముందుగా ఒక మాట చెప్పలేదు అంటే వాళ్ళు చాలా మంచిగా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని చెప్పి ఇట్లానే దాటేసి మళ్ళీ డిప్యూటీ సీఈఓ గారు కొత్త సీఈఓని డిప్యూటీ సీఈఓ గారు జాయిన్ అయితే నేను 1వ తేదీ వచ్చి నేను ఆర్డర్స్ ఇస్తానమ్మా అని చెప్పి వాళ్ళు కూడా సాక్ష్యం ఉన్నారు. వాళ్ళు అట్లా మిస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఎవరైతే అధికారులు ఇక్కడ జడ్పీ స్టాఫ్ కానీ సిఇఓ కానీ డిప్యూటీ సిఇఓ వారిని వాళ్ళ మీద అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దీనికి నేను డిప్యూటీ సీఎం గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి అందరికీ నేను అన్ని పంపించడం ఇట్లా విరుద్ధంగా జరిగేదానికి లేదని చెప్పి నేను పంచాయతీరాజు చట్టపరంగా జరిగేదానికి లేదు అని చెప్పి నేను వాళ్ళకందరికీ నేను పంపించినాను అందరికీ. మరి ఈ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలు మాత్రమే రద్దు చేయవలసిందిగా కోరుతున్నాను. యథావిధిగా జడ్పీ చైర్పర్సన్ వారికి రాజ్యాంగ భద్రంగా సంక్రమించిన అధికారులను యథావిధిగా కొనసాగించవలసిందిగా కోరుచున్నాను.